విజయుడు మీర్జాపూర్ అనే ప్రదేశానికి పాలకుడు. అతను సమర్థుడైన రాజు, కాని అతను తరచుగా తన మంత్రిని ఇలా అడిగేవాడు: ఈ ప్రపంచంలో నాకంటే తెలివైనవాడు ఎవరైనా ఉన్నారా అని. మంత్రి ఎల్లప్పుడూ సంకోచం లేదా భయం కారణంగా, లేదు మహారాజా, మీకంటే తెలివైనవాడు ఎవరూ లేరు అని సమాధానం ఇచ్చేవాడు. ఒకరోజు రాజసభలో విజయుడు మళ్లీ తన తెలివితేటల గురించి గొప్పలు చెప్పుకోవడం మొదలుపెట్టాడు. రాజు అహంకారానికి విసిగిపోయిన మంత్రి అతనికి ఒక గుణపాఠం నేర్పించాలని నిర్ణయించుకుని, పొరుగు గ్రామం గోపాలపురంలో చాలామంది తెలివైన వ్యక్తులు ఉన్నారు. మీరు మీ తెలివితేటలను వారికి వ్యతిరేకంగా నిరూపించగలిగితే మీ గొప్పతనం మరింతగా గుర్తించబడుతుంది. వారు మీ తెలివితేటలకు అనుగుణంగా లేకపోతే మీ గొప్పతనం ఏంటో స్పష్టంగా తెలుస్తుంది అని అన్నాడు. ఆ విజయుడు ఆసక్తి మరియు కొంచెం గర్వంతో గోపాలపురం వైపు బయలుదేరాడు. గ్రామ సరిహద్దులో పశువులను మేపుతున్న ఓ గొర్రెల కాపరిని చూసి, ముందుగా ఇతన్ని ఓడించాలి అనుకుని ఆ గొర్రెల కాపరి దగ్గరికి వెళ్లి, నిన్ను 3 ప్రశ్నలు అడుగుతాను, వాటికి సమాధానం ఇస్తావా అని అన్నాడు. గొర్రెల కాపరి అంగీకరించాడు. నా మొదటి ప్రశ్న: సృష్టిలో అత్యంత వేగవంతమైనది ఏమిటి? గొర్రెల కాపరి: గాలి అని అన్నాడు. రెండవ ప్రశ్న: ఉత్తమమైన నీరు ఏమిటి? గొర్రెల కాపరి: పవిత్ర గంగా జలం అని అన్నాడు. మూడవ ప్రశ్న: అత్యుత్తమమైన సువాసన ఏమిటి? గొర్రెల కాపరి: గంధపు చెక్కతో తయారు చేయబడినది అని అన్నాడు. ఇది విన్న విజయరాజు, చాలా బాగుంది. నా మనసులో కూడా ఇవే ఖచ్చితమైన సమాధానాలు అని అన్నాడు. దీనితో గొర్రెల కాపరి పగలబడి నవ్వాడు. ఆశ్చర్యపోయిన రాజు, నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు. గొర్రెల కాపరి: ఎందుకంటే మీరు నా తప్పు సమాధానాలతో అవి సరైనవిగా అంగీకరిస్తున్నారు అని బదులిచ్చాడు. రాజు ఇప్పుడు ఆసక్తిగా అడిగాడు, అయితే సరైన సమాధానాలు చెప్పు. గొర్రెల కాపరి ఇలా అన్నాడు: అత్యంత వేగవంతమైనది మానవ మనస్సు. ఎడారిలో లభించే నీరు ఉత్తమమైనది, ఎందుకంటే అది ప్రాణాలను కాపాడుతుంది. అత్యుత్తమ సువాసన తల్లి ప్రేమ అని సమాధానం ఇచ్చాడు. ఈ తెలివైన సమాధానాలను విన్న విజయరాజు వినయంగా భావించాడు. ఈ గ్రామంలో ఒక గొర్రెల కాపరికి అంత జ్ఞానం ఉంటే మిగిలిన గ్రామస్తులు ఎంత తెలివైనవారో ఊహించుకోగలను. నేను గ్రామంలోకి వెళితే నేను ఇంకా ఎన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఏమో ఎవరికి తెలుసు అని అనుకున్నాడు. ఆ ఆలోచనతో అతను నిశ్శబ్దంగా తన రాజభవనానికి తిరిగి వచ్చాడు. ఆ రోజు నుండి అతను తన తెలివితేటల గురించి గొప్పలు చెప్పుకోవడం మానేశాడు. ఈ వీడియో నచ్చిందా? ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.